ఇయర్ 2026 సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వరల్డ్ లైట్నింగ్ స్పీడ్‌తో ముందుకు వెళ్తుంది. మీరు మీ డైలీ వర్క్ ఫ్లోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్‌ని యూజ్ చేయకపోతే మీరు వెనకబడిపోవడం ఖాయం. యూ ఆర్ బికమింగ్ అబ్సొల్యూట్. స్క్రాచ్ నుంచి కోడ్ రాసే రోజులు అండ్ డాక్యుమెంటేషన్ మీద గంటలు స్పెండ్ చేసే రోజులు అన్ని పోయినాయి. ఎఫిషియన్సీ అండ్ ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. అండ్ ఈ వీడియోలో నేను 8 ఎసెన్షియల్ ఏఐ టూల్స్ గురించి మాట్లాడతానన్నమాట. 2026 అండ్ దాని తర్వాత సర్వైవ్ అవడానికే కాదు, థ్రైవ్ అవ్వడానికి కూడా ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఈ టూల్స్ తప్పకుండా కావాల్సిందే. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏఐ కోపైలట్. మన కీబోర్డ్ లాగా ఫండమెంటల్ అయిపోయిన టూల్ ఇది. మన ఏఐ కోడ్ అసిస్టెంట్ లాంటిది. మనం మాట్లాడేది గిట్ హబ్ కోపైలట్ ఎక్స్ అండ్ అమెజాన్ కోడ్ విస్పర్ లాంటి నెక్స్ట్ జెన్ టూల్స్ గురించి. సింపుల్ ఆటో కంప్లీషన్ మర్చిపోండి, ఇవే మీ నిజమైన కోపైలట్స్ అన్నమాట. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక ఫంక్షన్ సిగ్నేచర్ ఒక కామెంట్ రాస్తారు, దాంట్లో మీకు ఏం కావాలో డిస్క్రైబ్ చేస్తూ అండ్ జస్ట్ ఒక కీ ప్రెస్ చేస్తే చాలు ఏఐ మీకోసం అంతా కోడ్ బ్లాక్ జనరేట్ చేస్తుంది. అది కూడా మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్ వర్క్ లో. మనం జస్ట్ సింపుల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడలేదు. ఈ టూల్స్ ఇప్పుడు నేచురల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్, ఎంటైర్ యూనిట్ టెస్ట్ అండ్ ఇంతే కాకుండా ఇంట్రికేట్ యూఐ కాంపోనెంట్స్ కూడా జనరేట్ చేయగలవు. దీని యూస్ కేస్ చాలా పెద్దది. డెవలప్మెంట్ స్పీడ్ పెరుగుతుంది అండ్ బాయిలర్ ప్లేట్ తగ్గిస్తుంది. అండ్ ఏఐ ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తుందో చూసి మీరు కొత్త లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఫ్లై లో నేర్చుకోవచ్చు అనమాట. ఇది డెవలపర్ ని రీప్లేస్ చేయడానికే కాదు, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేయడానికి, వాళ్ళ టైం ని ఫ్రీ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఏఐ పవర్ డిబగింగ్ టూల్స్. నెక్స్ట్ ఈ ఏఐ పవర్ డిబగింగ్ టూల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రతి డెవలపర్ కి హెడ్ ఏక్ అయిన విషయము బగ్స్. 2026 లో డీబగింగ్ కి ఓల్డ్ అప్రోచెస్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు అన్ని న్యూ అప్రోచెస్. సెంట్రిక్ గ్లిచ్ లాంటి టూల్స్, ఇంటెలిజెంట్ ఐడియా అండ్ విఎస్ కోడ్ లాంటి ఐడిఈస్ లో ఉన్న ఏ పవర్డ్ ఫీచర్స్ మన ఎర్రర్స్ ని ఎలా ఫిక్స్ చేస్తాం అనే విధానాన్ని మార్చేసాయి. ఇవి మీ స్టాండర్డ్ డీబగర్స్ కావు. ఇవి మీ కోడ్ ని అనలైజ్ చేస్తాయి, మీరు రన్ చేయక ముందే పొటెన్షియల్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేస్తాయి అండ్ ఫిక్సెస్ కోసము కాంటెక్స్ట్ అవేర్ సజెషన్స్ కూడా ఇస్తాయి. ఈ టూల్ అనేది ఒక సీనియర్ డెవలపర్ లాగా అనమాట. ఎప్పుడు కూడా మీరు రాసే కోడ్ మీదే చూస్తూ రివ్యూ చేస్తూ ఉంటుంది అనమాట. సటిల్ ఎర్రర్స్ అండ్ పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్స్ ని పట్టుకుంటుంది ఈ టూల్. ఒక కీ యూస్ కేస్ ఏంటంటే ప్రొయాక్టివ్ ఎర్రర్ డిటెక్షన్. రన్ టైమ్ ఎర్రర్ కోసం వెయిట్ చేయకుండా మీరు టైప్ చేస్తున్నప్పుడే ఏ ప్రాబ్లమేటిక్ కోడ్ ని ఫ్లాగ్ చేసి దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసి సొల్యూషన్ ఇస్తుంది. ఇది డీబగింగ్ లో ఎన్నో గంటల టైం ని సేవ్ చేయడమే కాకుండా మనలో బెటర్ కోడింగ్ ప్రాక్టీసెస్ ని కూడా పెంచుతుంది అనమాట. తర్వాత ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే జస్ట్ కోడ్ మాత్రమే కాదు, ఇది కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ని మేనేజ్ చేయడం కూడా, టీమ్స్ తో కొలాబరేట్ చేయడం అండ్ డెడ్ లైన్స్ మీట్ అవడం. ఇక్కడే లీనియర్ విత్ ఏఐ ఎన్హాన్స్మెంట్స్ అండ్ ఆసానాస్ ఏఐ ఫీచర్స్ లాంటి ఏఐ పవర్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి పిక్చర్ లోకి వచ్చాయి. ఈ ప్లాట్ఫామ్స్ సింపుల్ టాస్క్ ట్రాకింగ్ ని ఎప్పుడో మించిపోయాయి. ఇవి ఇప్పుడు మీ టీమ్ వర్క్ ఫ్లో ని దే విల్ అనలైజ్, పొటెన్షియల్ రోడ్ బ్లాకర్స్ ని ప్రిడిక్ట్ చేస్తాయి అండ్ ప్రతి ఒక్క స్ట్రెంగ్త్ అండ్ వర్క్ లోడ్ ని బట్టి ఆప్టిమల్ సొల్యూషన్స్ అనేవి మీకు ఇచ్చేస్తుంటాయి. ఇమాజిన్ ఒక ఏఐ ఆటోమేటికల్లీ బగ్ రిపోర్ట్ ని ట్రిగ్గర్ చేసి యూజర్ ఫీడ్బ్యాక్ అనాలిసిస్ ఆధారంగా ఫీచర్స్ ని ప్రయారిటైజ్ చేసి మీ స్ప్రింట్స్ కి రియలిస్టిక్ టైమ్ లైన్ ఇస్తే ఎలా ఉంటుందో. ప్రైమరీ యూస్ కేసు ఇది. ప్రాజెక్ట్ విజిబిలిటీ పెరుగుతుంది, ప్రాజెక్ట్ కూడా వర్క్ ని మేనేజ్ చేయొచ్చు అనమాట. టీమ్ లీడర్స్ కి అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కి ఈ టూల్ అనేది ఒక అబ్సల్యూట్ గేమ్ చేంజర్ లాగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఆటోమేటెడ్ డాక్యుమెంటేషన్. నిజం చెప్పండి, మనలో ఎంత మందికి డాక్యుమెంటేషన్ రాయడం ఇష్టం? అది చాలా క్రిటికల్ కానీ చాలా సార్లు నెగ్లెక్ట్ చేసే పని. కానీ 2026 లో మింట్లిఫై అండ్ docugen.ai లాంటి టూల్స్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ ని చాలా సీమ్లెస్ గా చేస్తాయి అనమాట. ఇంకా చెప్పాలి అంటే ఎంజాయబుల్ గా మార్చేసాయి అని చెప్పుకోవచ్చు. ఈ ఏఐ పవర్ టూల్స్ మీ కోడ్ బేస్ ని డైరెక్ట్ గా క్లియర్, కాంప్రిహెన్సివ్ అండ్ అప్ టు డేట్ డాక్యుమెంటేషన్ ని ఆటోమేటికల్లీ జనరేట్ చేస్తాయి. అవి మీ కోడ్ ఫంక్షనాలిటీని, దాని పారామీటర్స్ ని అండ్ దాని రిటర్న్ వాల్యూస్ ని అర్థం చేసుకోగలవు అండ్ దాన్ని హైలైట్స్ అర్థమయ్యేలా డాక్యుమెంటేషన్స్ కూడా కన్వర్ట్ చేస్తాయి అనమాట. యూస్ కేస్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మాన్యువల్ ఎఫర్ట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. కన్సిస్టెంట్ హై క్వాలిటీ డాక్యుమెంటేషన్ అనేది తీసుకొస్తుంది. ఇది కొత్త టీమ్ మెంబర్స్ ని ఆన్ బోర్డ్ చేయడానికే కాకుండా మీ ప్రాజెక్ట్స్ ఓవరాల్ మెయింటైనబిలిటీ అండ్ స్కేలబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ తర్వాత వచ్చే టూలే ఏఐ పవర్డ్ సెక్యూరిటీ. ఈ రోజుల్లో అంతా కనెక్టెడ్ వరల్డ్. సెక్యూరిటీ అనేది నాన్ నెగోషియబుల్. సొఫిస్టికేటెడ్ సైబర్ థ్రెట్స్ పెరుగుతున్న ఈ టైంలో ఏఐ మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. స్నిక్ విత్ ఇట్స్ డీప్ కోడ్ ఏఐ అండ్ గిట్ ల్యాబ్స్ ఏఐ పవర్డ్ సెక్యూరిటీ స్కాన్స్ లాంటి టూల్స్ సెక్యూరిటీ కాన్షియస్ ఉన్న ప్రతి డెవలపర్ కి అవసరం. ఈ టూల్స్ మీ డెవలప్మెంట్ వర్క్ ఫ్లో లో డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ అయ్యి మీ కోడ్ ని అండ్ దాని డిపెండెన్సీస్ ని రియల్ టైమ్ లో వల్నరబిలిటీస్ కోసం స్కాన్ చేస్తాయి. అవి జస్ట్ పొటెన్షియల్ ఇష్యూస్ ని ఫ్లాగ్ చేయడమే కాదు, ఆ రిస్క్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలా సరి చేయాలో కూడా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మీకు సజెస్ట్ చేస్తాయి
వస్తాయి అనమాట. కీ యూస్ కేసు ఏంటంటే షిఫ్టింగ్ సెక్యూరిటీ లెఫ్ట్ అనమాట. అంటే డెవలప్మెంట్ లోనే సెక్యూరిటీని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మీకు ముందే ఆ ప్రొయాక్టివ్ అప్రోచ్ వల్ల ఏమన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయని ముందే చెక్ చేసుకోవడానికి యూజ్ అయిపోతుంది అనమాట ఈ టూల్ అనేది. అండ్ తర్వాత వచ్చేదే ఏఐ జనరేటెడ్ టెస్టింగ్. రిలయబుల్ సాఫ్ట్వేర్ కి ఫౌండేషన్ త్రూ టెస్టింగ్ వస్తుంది. కానీ కాంప్రిహెన్సివ్ టెస్ట్ సూట్స్ రాయడం అనేది చాలా టైం తీసుకునే ప్రాసెస్, రిపిటేటివ్ టాస్క్ కూడా. ఇక్కడ ఎంటర్ అవుతుంది డిఫిల్ బ్లూ కవర్ అండ్ మ్యాబుల్ లాంటి ఏఐ పవర్ టూల్స్ అనమాట. ఈ టూల్స్ మీ కోడ్ ని అనలైజ్ చేసి ఆటోమేటిక్ గా ఒక సూట్ ఆఫ్ యూనిట్ టెస్ట్, ఇంటిగ్రేషన్ టెస్ట్ అండ్ ఈవెన్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ ని జనరేట్ చేయగలవు. మనం ఒక డెవలపర్ గా మిస్ అయ్యే ఎడ్జ్ కేసెస్ ని అండ్ పొటెన్షియల్ ఫెయిల్యూర్ పాయింట్స్ ని కూడా ఐడెంటిఫై చేయగలవు. ప్రైమరీ యూస్ కేసు ఏంటంటే చాలా తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ టెస్ట్ కేసెస్ అనేవి మనం కవర్ చేసేయచ్చు అనమాట. ఇంకా డెవలపర్స్ కోసం కన్వర్సేషనల్ ఏఐ అనేవి కూడా వచ్చేసాయి. స్టాక్ ఓవర్ఫ్లో చాలా గ్రేటే, కానీ మీకు ఒక ఏఐ ఉంది అండ్ అది మీ టెక్నికల్ క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా మీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోనే ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే ఫైండ్ PHIND&U.com's డెవలపర్స్ మోడ్ అనమాట. ఇది ఒక కన్వర్సేషనల్ ఏఐ టూల్. దీస్ ఆర్ నాట్ యావరేజ్ చాట్ బోర్డ్స్. ఇవి చాలా పెద్ద అమౌంట్ లో ఉన్న టెక్నికల్ డాక్యుమెంట్స్, కోడ్ రిపాజిటరీస్ అండ్ డెవలపర్స్ ఫోరం మీద ట్రైన్ అయ్యాయి. మీరు వాళ్ళని ఏపీఐస్, ఆల్గరిథమ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ గురించి కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడగొచ్చు అండ్ అవి మీకు కన్సైజ్ అండ్ అక్యురేట్ ఆన్సర్స్ ఇస్తాయి. చాలా సార్లు కోడ్ ఎగ్జాంపుల్స్ తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీని మెయిన్ యూస్ కేసు ఏంటంటే మీ ఐడిని వాడకుండానే ఒక మ్యాసివ్ నాలెడ్జ్ బేస్ ని ఇన్స్టాంట్ గా యాక్సెస్ దొరకడం. ఇది కంటెక్స్ట్ స్విచ్చింగ్ ని డ్రామాటిక్ గా తగ్గిస్తుంది అండ్ మిమ్మల్ని డెవలప్మెంట్ ఫ్లో లో ఉంచుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఏఐ పవర్డ్ రిఫాక్టరింగ్. ఫైనల్ ఒక క్లీన్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ బేస్ ని ఎలా మెయింటైన్ చేయాలో మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ పెరిగే కొద్దీ కోడ్ కాంప్లెక్స్ గా మేనేజ్ చేయడానికి కష్టం అవుతుంది. సోర్సరీ అండ్ జెడ్బ్రెయిన్స్ ఐడియాస్, ఏఐ అసిస్టెంట్ లో ఉన్న రిఫాక్టరింగ్ క్యాపబిలిటీస్ లాంటి ఏఐ పవర్డ్ రిఫాక్టరింగ్ టూల్స్ మనకి హెల్ప్ చేయడానికి వచ్చాయన్నమాట. ఈ టూల్స్ మీ కోడ్ ని అనలైజ్ చేసి దాని స్ట్రక్చర్, రీడబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉన్న ఆపర్చునిటీస్ ని చూస్తాయన్నమాట. ఇవి సింపుల్ వేరియబుల్ రీనేమింగ్ నుంచి కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ చేంజెస్ వరకు రిఫాక్టరింగ్ ని సజెస్ట్ చేయగలవు అండ్ ఇంకా వాటిని ఆటోమేటికల్లీ అప్లై చేయగలవు. దీని ఇంకొక యూస్ కేసు ఏంటంటే మినిమల్ ఎఫర్ట్స్ తో కంటిన్యూస్ కోడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇది టెక్నికల్ డెప్త్ ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ కోడ్ బేస్ లాంగ్ టర్మ్ లో హెల్దీగా మెయింటైన్ అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. సో మనం చూసాం కదా, కోడింగ్ నుంచి టెస్టింగ్ వరకు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నుంచి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ వరకు ప్రతి స్టెప్ లో ఏఐ తో మనం ఎలా వర్క్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ద ఫ్యూచర్ ఈజ్ నాట్ అబౌట్ మ్యాన్ వర్సెస్ మెషిన్, ఇట్స్ అబౌట్ మ్యాన్ విత్ మెషిన్. ఏఐ అనే మెషిన్ యూజ్ చేసుకుని మనం ఎంత బాగా వర్క్ ని ఎఫిషియెంట్ గా చేయగలం అనే దానికి ఈ ఏఐ యూజ్ చేసుకుంటే అర్థమైపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అప్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.